మనకి ఏదైనా నెగెటివ్ ఎనర్జీ అని ఫీల్ అవుతూ ఉన్నా, ఏదో తెలియని ప్రకృతిలో ఉన్న నెగటివిటీ మన శరీరం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేమన్నా మీకు అనిపిస్తే, లేదో మనకెవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసేసారు, ఇట్లా ఏదైనా చాలా మందికి అపనమ్మకాలు, నమ్మకాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈరోజు చాలా విశేషమైన యోగక్షేమం. ఎటువంటి వారికైనా అది ప్రభావం చూపిస్తుంది. వాళ్ళపైన ఎటువంటి నెగెటివ్ ఉన్నా, నెగెటివ్ ఆరా ఎనర్జీ ఉన్నా అది తొలగిపోయి పాజిటివిటీ మరియు ప్రశాంతత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కోసం, కుటుంబంలో గొడవలు లేకుండా ఉండడానికి కోసం, మిమ్మల్ని చూస్తే ప్రేమ ఆప్యాయత జనాల్లో పెరగడానికి కోసం అద్భుతమైన పరిష్కారం. ఈరోజు సాయంత్రం ఒక చెంబులో కాస్త పసుపు, గంధము, కుంకము, కాస్త అక్షతలు, తులసి దళం వేసేసి ఒక చెంబులో దానిపై మట్టి ప్రమిద పెట్టాలి. గుర్తుంచుకోండి, ఒక చెంబు నిండా నీరు, అందులోకి గంధము, పసుపు, కుంకుమ, తులసి దళాలు, 2 అక్షంతలు వేసి దానిపై మట్టి ప్రమిద పెట్టి ఆ దీపానికి 4 వైపులా కూడా 4 వత్తులు వేసి మధ్యలో నూనె పోసి దీపం వెలిగించి దాని ముందు కూర్చొని దీపదుర్గా స్తోత్రాన్ని కానీ లేదా ఓం దీపదుర్గాయై నమః అనే నామాన్ని కానీ జపించి ఆ చెంబుకి పూజించాలి. పూజించి ఆ దీపం కొండెక్కే వరకు అలాగే వదిలేసి, కొండెక్కిన తర్వాత రేపు ఉదయం ఆ నీటితో మీరు స్నానం చేసుకున్నా, ఆ నీటిని తీసుకెళ్లి తులసి చెట్టుకి పోసినా పూజ చేసిన వారికి శుభమే. ఆ నీళ్లతో స్నానం చేసే వారికి ఏదైనా శరీరం పైన నెగిటివ్ ఎనర్జీ ఉంటే తగ్గిపోతుంది. లేదా ఆ నీరుని తీసుకెళ్లి తులసి చెట్టుకి పోసేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభం జరుగుతుంది.